హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ అనుకున్నారు బాగున్నారు అనుకుంటున్నాను. మన ఛానల్లో ఫస్ట్ వీడియో మన సెకండ్ ఛానల్లోని, అలాగే మన ఫస్ట్ బ్లాగ్ కూడా ఇదే. మనం ఇవాళ సింహాచలం గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ ఆల్రెడీ కాల్ చేశారు, ఆల్రెడీ బయలుదేరిపోయారంట. నేను కూడా ఇంట్లో నుండి బయలుదేరిపోతా. అండ్ మనం డైరెక్ట్గా ఇంకా సింహాచలంలోని కలుద్దాం. ఫైనల్గా మనం సింహాచలం వచ్చేసాం. నేను 2 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరితే నేను ఇక్కడికి వచ్చినప్పటికి 3:30 అయ్యింది. ఇప్పుడు మనం ప్రజెంట్ గోశాల దగ్గర ఉన్నాం. గోశాల దగ్గర నుండి సింహాచలంకి డైరెక్ట్గా ఇప్పుడు మనం నడుచుకొని వెళ్ళాలి. బైక్ వచ్చేసరికి మనం గోశాల దగ్గర పార్కింగ్ చేసాము. ఫైనల్గా మనం ఇప్పుడు సింహాచలం వస్తాం. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ నుండి కొబ్బరికాయ కొట్టేసి బయలుదేరడమే. ఆల్రెడీ నా ఫ్రెండ్స్ వచ్చేసారు, కాల్ చేశారు నాకు. బట్ కాల్ మాత్రం చాలా గట్టి కాల్తున్నాయి, మామూలుగా కాదు. ఫైనల్గా కొబ్బరికాయ కొట్టిస్తాం, స్టార్ట్ అయిపోదాం. బట్ ఇప్పుడు టైం వచ్చేసరికి మనకి 3:50 అయ్యింది. మేము కొబ్బరికాయ కొట్టేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. ప్రజెంట్ 3:50 అయ్యింది. స్టార్ట్ అయ్యింది. బట్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా చాలా మంది జనాలు వచ్చారు. ఇంక మేము బయలుదేరే టైం ఇంకా తక్కువ మంది. ఇంకా నైట్కి కూడా 12-11కి ఆ టైంకి బయలుదేరిన కూడా చాలామంది ఉన్నారు. అలాగే మా ఫ్రెండ్ కూడా నైట్ 11 o'clock బయలుదేరాడు. చాలా మంది జనాలు. కానీ దగ్గర 7 to 8 lakhs మెంబర్స్ మాత్రం పక్కా గిరిప్రదక్షిణ మాత్రం తిరిగారు. ఇది మాత్రం పక్కాగా చెప్తున్నాను. అంతమంది జనాలు మేము వెళ్తున్నాం. మాకు ఊపిరి కూడా ఆపట్లేదు, గాలి కూడా వేయట్లేదు. అలాగ అయిపోయాము మేము. అంటే మనిషికి గ్యాప్ కూడా లేదు, అంత దగ్గర నడిచాం. మొత్తం మూడు 50 మొదలెట్టాం. 4:10 10 నిమిషాలు అడివారం. 10 నిమిషాలు అడివారం వచ్చు. అది కూడా జనం వల్ల. తీసుకుంటే ఏడ్చవద్దండి. మేము బయలుదేరే టైంకి కానీ సంవత్సరం అయినా సరే వర్షం కూడా పర్లేదు. అలాగే గిరిప్రదక్షిణ రథం కూడా ఈసారి 2 o'clock వెళ్ళిపోయింది. మేము ఎవ్రీ ఇయర్ కూడా 4కి 4:40 4:50 అలా బయలుదేరుతుంది. బట్ ఈసారి మాత్రం రథం 2 గంటలకే బయలుదేరుతుందంట. అది మేము అక్కడ మాట్లాడుకుంటే విన్నాం. మేము కూడా అడిగాం, తర్వాత అడిగితే చెప్పారు రథం వెళ్ళిపోయిందని చెప్పాను. ఇది సింహాచలంకి సెకండ్ రోడ్. ఇది మనకి రోడ్డు ఎక్కడ ఉంటుందంటే, మన అడివారం కొంచెం ముందుకు వచ్చామంటే కనుక ఇది కొత్తగా వేసారు రోడ్డు. ఈ రోడ్డు బాగుంటుంది. ఇక్కడ హనుమంతు నుండి వచ్చిన వాళ్ళందరికీ ఈ రోడ్డు బాగుంటుంది. ఇది పైనాపిల్ కాలనీ ఇస్తాం. నీ బొట్టు ఒక్కడే ఉందరా? ఎప్పటిది లేదు, నాది లేదు. ఈడు ఉంది కొంచెం బాగుంది కూడా, నాది ఒక్కడదా లేదు. చెమటకి మొత్తం ఎగిరిపోయినట్టు. ఇక్కడ ఉన్న ప్లేస్ వచ్చేసరికి ఇది ముడసల్లవా. మా ఇల్లు కూడా పక్కన నేను చెప్తాను. అలా మా ఇంటి దగ్గరికి వచ్చాము. మా ఇల్లు వచ్చేసరికి చిన్న గదిలే. అలాగా అలాగ వచ్చాం. మా డాడీ నుంచి మా ఫ్రెండ్స్కి నాకు టాటా బ్లూగా చుట్టుకుని ఇచ్చారు. అలాగే మా డాడీ తిట్టారు నన్ను, ఆ షర్ట్ వేసుకున్నావు గాలి ఆడదని చెప్పని. మళ్ళీ షర్ట్ తెచ్చి ఇచ్చారు. మళ్ళీ షర్ట్ మార్చుకుని బయలుదేరిపోయాం. అక్కడ బ్యానర్ కనబడుతుంది కదా, అది మా యూత్ కుర్రోళ్ళు కూడా కొంచెం డొనేషన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు మనం సాయిబాబా గుడి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి డైరెక్ట్గా పెద్ద గదుల నుంచి మనం ఇప్పుడు హనుమంతువాకి వెళ్తాం. మీకు చూపిస్తాను వీడియోలో చూడండి.
ఇది వచ్చేసరికి పెద్దగా తెలియదు. మా వాడికి లైట్ అవుతుంది. మా ఫ్రెండ్ కాల్ పోకపోయింది చూడండి ఫ్రెండ్స్. నాకు ఎందుకు సార్ మీకు ఎలాగైపోయినాయి పోతున్నాడు బాయ్. ఎలాగుంది? బాగాలేదంటే అది చెప్పు. సూపర్గా ఉంది. సూపర్గా ఉందంటే తీరిపోద్ది సరదా. హనుమంతో దగ్గరలో ఉన్నాం. చెట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ప్రజెంట్ హనుమంతో దగ్గరికి వస్తాం. హనుమంతో అయితే బీచ్. ఇప్పుడే మనం మొత్తం 5 రావాలి. ఒకడు వెనకాల ఉన్నాడు. ఇంకా మేము 4 మిగిలిన 4లో ఒకటి ఫిట్ అయిపోయాడు. ఇంకా మిగిలింది 3. ఒక జంక్షన్ ఇది. హనుమంతోకి 2 రూట్లు ఉన్నాయి. అలాగే వెళ్ళిపోతే ఇంగోసుపల్లి వెళ్ళిపోతాం. కానీ మనకి ఈ కొండ కూడా మనకి సింహాద్రప్పని కొండ కాబట్టి మనం ఇలాగ కూడా వెళ్తాము. అందుకే ఇలాగే బీచ్ రోడ్ నుంచి చాలా మంది వెళ్తారు. కానీ అలాగ కూడా వెళ్ళిపోతే షార్ట్ కట్ అది. కానీ అలాగే మా కవర్ అవ్వండి. కవర్ అవ్వాలి. హలో గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. పవన్ ఛానల్, పవన్ యూట్యూబ్ ఛానల్. హలో ఇట్స్ మీ మనీ రా. ఓపెన్ చెయ్యే. సబ్స్క్రైబ్ చేయరా నిజంరా. సబ్స్క్రైబ్ టు ద హలో మనీ ఛానల్. తెలుసు కదా గేమింగ్ కూడా చిన్న వస్తాయి అందులోని. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. మనడు సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ మర్చిపోకండి. బ్లాగ్ ఛానల్ వస్తుంది. చిన్న ఫన్ జరుగుతుంది చూడండి. ఎవరో వేరే పర్సన్ లింగి పట్టుకొని ఒక ఆవిడ పట్టుకొని ఎలా ఆడుతుంది వెనకాల. చాలా ఫన్ అనిపించింది అది మాత్రం. అతను బతిలో ఆడుతాడు. అందులో వదిలేండి. అతను లింగి వదిలేసి ఇక్కడ వచ్చేసరికి మనం పైకి వెళ్తే కనుక కైలాసగిరి వెళ్తాం. ఇలా కింద నుండి వెళ్తే కనుక బీచ్ రోడ్కి వెళ్తాం. అది మన పోలీస్ క్వార్టర్స్ కింద నుండి వెళ్తే ఇంకోటి బోర్డు కనబడుతుంది. మా వాడు కొంచెం ఆకలి వేసిందంటేనే అక్కడ కొంచెం బిర్యానీ ఇస్తున్నారు తింటున్నాను. బట్ నేను తినలేదు. నేను డైరెక్ట్గా ఇంకా తర్వాత తింటామని చెప్పాను. ఇంకా టైం అవ్వలేదు. కానీ ఈ వ్యూ చూస్తే కనుక భలే కనిపించింది ఆ చందమామ. ఫైనల్గా మనం పోలీస్ క్వార్టర్స్ వస్తాం. మా ఊడికి కాలు గట్టిగానే ఇదైపోయి, అంటే మా ఊడు మధ్యాహ్నం వచ్చినప్పుడు 2 గంటలు బయలుదేరినప్పుడు ఎండలో నడుచుకుని రావడం వల్ల కాలు పొక్కుపోయింది. చూడండి కాలు ఎలాగైపోయిందో. బయలుదేరిపోదాం ఇక్కడ నుండి. పైన గోవిందప్ప అన్నారు. గోవిందప్ప బీచ్ నైట్ బీచ్ చూడండి. బీచ్ చేస్తాం. అదే ఫోటో తీస్తాం. కానీ ఇది మాత్రం చాలా బాగా అనిపించింది నాకు మాత్రం ఈ ఫుటేజ్ మాత్రం. ఎందుకంటే అక్కడ కింద బీచ్ పైన చందమామ ఆ వ్యూ చాలా బాగుంది చూడడానికి మాత్రం. ఇక్కడ మన బొంబాయి చట్నీ సంథింగ్ స్వీట్ వేసారు. ఇప్పుడు తిన్నాను. మన టైం వచ్చేసరికి మనకి 9:30 తీసుకుని ఇక్కడ మనం డైరెక్ట్
ఇంకా ఎంబీపీ కాలనీకి క్రాస్ అవుతాం. కానీ బీచ్ రోడ్ నేను కట్ అయిపోయి ఎంబీపీ కాలనీకి ఎంటర్ అవుతాం. ఇదంతా ఎంబీపీ కాలనీయే. ఉన్నాయి బాగున్నాయి. ఇప్పుడు తినడం అయిపోయింది మొత్తానికి. ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళు బాటిల్ ఇస్తాడు. నుంచి వద్దని చెప్పాడు. అంటే ఇంకెందుకు అంత బాటిల్ తీసుకున్నా వేస్ట్, అందుకే వద్దని చెప్పి వాటర్ బాటిల్ ఇస్తే సార్ అదొకటి పల్పి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాం. గరిడి ఇది చాలా బాగుంటుంది చూడడానికి మాత్రం, గరిడి మాత్రం. కానీ మేము వెళ్ళే దారిలో మాత్రం దగ్గర ఒక 5-6 గరిడీలు ఇలాగే చూసాం. చాలామంది గరిడి కొట్టుకొని వెళ్ళే ఉన్నారు, పాటలు పాడుకుని కూడా వెళ్ళే ఉన్నారు. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఈ ఫస్ట్ చూడగానే టెంపుల్ అనుకున్నాను, కానీ అదంతా సెట్ని కూడా ఇలా చెయ్యొచ్చా అంటే ఇంకా చెయ్యొచ్చు అంటే ఆల్రెడీ చాలా చూసాం. బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ మేము దూరం నుంచి చూస్తే ఏదో అనుకున్నాం, కానీ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్ ఇది అయితే ఇలా ఉందని చెప్పని తర్వాత చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. అంటే టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ మాత్రం. ఇది మాత్రం దగ్గరికి వెళ్ళి చూపిస్తాను చూడండి కొంచెం. ఫోటో తీసుకుందామని ట్రై చేసాం, కానీ ఫోటో రాలేదు. ఎందుకంటే చీకటి పడిపోయింది. అంటే మొహం మీద లైటింగ్ రాకపోవడం వల్ల మాకు ఫోటో తీసుకోవడానికి. బట్ వీడియో తీసుకున్నాం చూడండి, లైట్ చూపిస్తాం. మేము బ్లాక్ అయిపోయాం. బయలుదేరినప్పుడు ఎంత నీట్గా ఉన్నామో తర్వాత అంత బ్లాక్ అయిపోయింది. ఇలా వచ్చాం మనం. ఇటు నుండి ఇప్పుడు మనం పైకి వెళ్తాం. ఇటు నుండి ఇంకోసిపాలెం, మీకు ఇందాక చెప్పాను కదా హనుమంతు నుండి క్రాస్ అయిపోతాం దగ్గర అని. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. ఇలాగ వెళ్తే ఇంకోసిపాలెం వెళ్ళిపోతాం. ఇదంతా ఇంకోసిపాలెమే. కానీ ట్రాఫిక్ మాత్రం చాలా అంటే చాలా అది మాత్రం చెప్పక్కర్లేదు. ట్రాఫిక్ మాత్రం ఎక్కువ. మన హనుమంతు వాక ఇంకోసిపాలెం ట్రాఫిక్ మాత్రం చెప్పక్కర్లేదు. ఎక్కడికో వెళ్ళిపోయింది ట్రాఫిక్ మాత్రం, మధ్యపాలెం వరకు వెళ్ళిపోయింది ట్రాఫిక్. ఇప్పుడు మనం ఇది హెచ్పి కాలనీ. ఇప్పుడు మనం హెచ్పి కాలనీ నుండి డైరెక్ట్గా మనం మాధవధార ఇంక అంటే మీ హైవే ఎక్కకుండా పైనుండి వెళ్తాం కొండపల్లి. ఇక్కడ దారిలో మాత్రం ఇలాంటి చిన్న సెట్ వేసుకున్న విగ్రహాలు మాత్రం చాలా బాగా పెట్టారు. ఇది మాత్రం చాలా బాగుంది చూడడానికి. ఇంక ఇదంతా మాధవధార రోడ్డు, అంటే మాధవధార కొండ పైకి నుండి వెళ్తాము ఈ రోడ్డు అంతా. కానీ సేపు ఇంకా కాల్ పేయడం వల్ల నేనైతే ఇంక సెకండ్ వికెట్ నాదే పడిపోయింది. ఇంక నేను రెస్ట్ తీసేసుకున్నాను. సెకండ్ వికెట్ వాళ్ళు ఒకటే లేచి ఉన్నారు. మాతో పాటు ఒక ఫ్యామిలీ తగిలింది. ఆ ఫ్యామిలీని చూపిస్తాను చూడండి. అప్పుడు ఒక అమ్మాయి కనబడుతుంది కదా, అమ్మాయి ఇప్పుడు 6th టైం అట్లా రావడం. వాళ్ళ కింద ఫ్యామిలీ అందరూ సెకండ్ టైం, ఒక అమ్మాయి ఫస్ట్ టైం. బట్ చాలా ఇబ్బంది పడిపోయారు. వాళ్ళు హైవే చూపించండి, హైవే వరకు మమ్మల్ని తీసుకెళ్ళండి అంటే హైవే వరకు తీసుకెళ్ళాం. ఇప్పుడు మన దగ్గరలో మనం ఇప్పుడు ఉండేది ఎన్ఏడి దగ్గర. ఎన్ఏడి వస్తాం. ఎన్ఏడి నుండి ఇప్పుడు మనం డైరెక్ట్గా గోపాలపట్నం వర్క్కి వెళ్తాం. ఈ జనాల వల్ల మధ్యలోని ఉండిపోవడం వల్ల ఏంటంటే వేడికి మన ఊపిరి కూడా సరిగ్గా అందేది కదా, అలాగే గాలి కూడా వేసేది కదా. అంతమంది జనాలు బయలుదేరినప్పుడు ఎంత నీట్గా ఉన్నానో
తర్వాత అంత కెర్రిగా అయిపోయి మొత్తం అంతా చెమట బయలుదేరిన కండి ఎండింగ్ కూడా చెమట. గోడపట్నం వచ్చినప్పటికి తెల్లారి అయిపోయింది. అంతమంది జనాలు ఉన్నారు. అంటే మెల్లిగా నడుస్తారు. ఉండికి చిన్న సందు, ఆ చిన్న సందులోనే అంతమంది నడుస్తున్నారు. 2000 ఉన్నాయి. ఒకటి హైవే మీద నుండి రావచ్చు మనం, ఒకటి వచ్చేసరికి షార్ట్ కట్ కాదు, అది కొండ ఆ ఎడ్జ్ నుండి రావాలి. అలాగ వస్తే 5 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 2 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఇలాగైతే కనుక 3 కిలోమీటర్స్. ఇప్పుడు మేము వచ్చేది కూడా ఇలాగ వచ్చాము. మా అత్తలింటి దగ్గరలో ఉన్నాము. మా అత్తలింటి దగ్గర ఉన్నాం కాబట్టి చిన్న వీడియో తీసాను. మా బొడ్డోడు గారు, మా డాడీ కూడా బాగున్నావా? ప్రతి ఇయర్ కూడా మా అత్త వాళ్ళు కొంచెం అలాగే అక్కడ ఉంటారు కదా, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బులు వేసుకొని ప్రతి ఇయర్ ఇలాగా ఎర్లీ మార్నింగ్ డొనేషన్ చేస్తూ ఉంటారు. అంటే ఏమైనా ఉప్మా కానీ పాలు టీ అలాంటివి పెట్టారు. దళితోజనం అది బయలుదేరిపోతాం. ఎక్కడి నుండి మా అత్తని దగ్గర నుండి తినేసి ఇంకా నేను బయలుదేరిపోయాను సింహాచలానికి. ఇప్పుడు మనం ఆల్రెడీ గోశాల దగ్గరలో ఉన్నాం. గోశాల దగ్గర నుండి ఒక కొబ్బరికాయ కొనుక్కొని అక్కడి నుండి రేటు సింహాచలం వెళ్ళిపోయి సింహాచలంలో కొబ్బరికాయ కొట్టేసి మన గిరిరాజుని పూజ చేసుకున్నాం. కొబ్బరికాయ కొన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఉండేది మనం గోశాల జంక్షన్లో ఉన్నాము. మన బండి కూడా ఇక్కడ పార్క్ చేసాం కదా. మళ్ళీ కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ వెనక్కి రావాలి నేను, మళ్ళీ బండి తీసుకోవడానికి. ఫైనల్గా మన సింహాచలం వచ్చేసాం. కొండ మీదకి వెళ్ళలేదు. కొండ మీదకి వెళ్ళే వీడియో వచ్చేసరికి నెక్స్ట్ వీడియో వస్తుంది. ఎందుకంటే ఇంకా మేము గిరిప్రదక్షిణ చేస్తాం కదా, ఇంక ఇక్కడ నుండి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటికి వెళ్ళిపోయి ఇంటి దగ్గర నుంచి ఇంకా మేము సండే కానీ ఒక మండే ఎప్పుడో చూసుకొని సాటర్డే చూసుకొని మళ్ళీ మేము సింహాచలం వస్తాం. ఫైనల్గా గిరిప్రదక్షిణ కంప్లీట్ చేస్తాం. 3:50 స్టార్ట్ చేసి 7కి మనం సింహాచలం వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు వీడియో. అలాగే నన్ను ఎంతగానో సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.